సిరాయి మూవీ చూడడం జరిగింది. ఇంకెలా ఉందంటే మాత్రం మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, మంచిగా ఉంది, చాలా అంటే చాలా డీసెంట్ ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఒక ఖైదీని కోర్టుకి తీసుకెళ్లే దారిలో ఆ ఖైదీకి మళ్ళీ కానిస్టేబుల్కి మధ్యలో జరిగిన స్టోరీ అనమాట. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం పాజిటివ్స్లో మెయిన్ అంటే స్టోరీ అనమాట. స్టోరీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది, యూనిక్గా ఉంది, మంచిగా డీసెంట్ ఉందన్నమాట. అట్లనే ఆ స్టోరీ తగ్గట్టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ ఉంది. ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. మూవీలో కొన్ని హైయెస్ట్ సీన్స్ ఉంటాయి. హైయెస్ట్ సీన్స్ అంటే మరీ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అలాంటివి కాదు. కొంచెం అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది ఒక ఎస్ఐ తోటి. ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది అనుకుంటా, ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సంథింగ్ ఇట్లా ముస్లిం అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. అట్లనే కొంతమంది పోలీస్ క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళని చూస్తే మనకి ఇరిటేషన్ అనిపిస్తుంది, బాగా ఇరిటేటింగ్ తెప్పించే క్యారెక్టర్స్ లాగా ఉంటాయి అనమాట. మనకు అంత ఇరిటేషన్ వచ్చేలాగా చేశారు వాళ్ళ యాక్టింగ్, అంత మంచిగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి. ఇక హీరో యాక్టింగ్, ఇంకో హీరో మన ఇద్దరు లవర్స్ యాక్టింగ్ అని అవన్నీ చాలా అంటే చాలా బాగుంది. అసలుకి మనం మూవీ చూస్తున్నంతసేపు మనం ఒకటే ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం అనమాట మూవీలో. అంత బాగా వాళ్ళు తీశారనమాట. వాళ్ళు అనుకున్న స్టోరీ మీదనే వెళ్ళిపోయారనమాట. అటు ఇటు అటు యాక్షన్స్ పెట్టేసి, ఇటు రొమాన్స్ పెట్టేసి, సాంగ్స్ పెట్టేసి మొత్తం స్టోరీని ఖరాబ్ చేయకుండా వాళ్ళు అనుకున్న స్టోరీ లైన్ మీద స్ట్రైట్గా వెళ్ళిపోయారు. స్టోరీకి ఏం కావాలో అట్లనే చూపించారనమాట. మరీ ఓవర్ ద టైప్ అయిపోయి మరీ ఆగమాగం అయితే ఏం చేయలేదు, మంచిగా డీసెంట్గా చూపించారు. అందుకనే మూవీ అంత పెద్ద హిట్ అయింది. తమిళనాడులో అప్రాక్సిమేట్లీ 30 crores వరకు కలెక్ట్ చేసింది, తక్కువ బడ్జెట్ తోటి రిలీజ్ అయ్యి. అందుకనే ఏదైనా మన తెలుగులో మాత్రం కొంచెం దీని తెలుగులో తీస్తే మాత్రం కొంచెం యాక్షన్ సీన్స్ అని చెప్పేసి, సాంగ్స్ అని చెప్పేసి, రొమాన్స్ అని చెప్పేసి కొంచెం స్టోరీ ఆగమాగం పట్టించేవాళ్ళు. కానీ వీళ్ళు డీసెంట్గా మంచిగా తీసుకెళ్లారనమాట. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం నెగిటివ్స్ యాక్చువల్గా అంతేం నెగిటివ్స్ ఏం లేవు. ఎందుకంటే మూవీ లెంత్ కూడా తక్కువనే ఉంది, ఒక 2 hours వరకు ఉంటుంది. యాక్టింగ్ అందరిది బాగుంది, కెమెరా డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్ ఒకటి మనము యాక్చువల్గా డైరెక్ట్ సినిమాలో చూస్తున్నాం కాబట్టి సాంగ్స్ అంత ఎక్కువ మనకి. యాక్చువల్గా సినిమా రిలీజ్ కాకముందు ఒక్కొక్క సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యేప్పుడు మనం చూస్తే అప్పుడు మనకి కొంచెం నచ్చేవన్నమాట. కానీ డైరెక్ట్ మనం సినిమాలో చూసాం కాబట్టి సాంగ్స్ అంత అయితే నాకు నార్మల్ అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం అంతే, సినిమా అంతా పాజిటివ్స్, అసలు నెగిటివ్స్ ఏం లేవు సినిమా మొత్తంలో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.